మనలో కార్మికులుగా గుర్తించి ఈఎస్ఐ పిఎఫ్ కల్పించాలని చెప్పేసి మన కలెక్టర్ గారికి 1 సంవత్సరం కిందట మనం కలెక్టర్ స్పందనలో లెటర్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు ఇక్కడ మన లేబర్ కమిషనర్ గారికి అక్కడ రిఫర్ చేశారు. ఓలా ఊబర్ ర్యాపిడో యాజమాన్యాలు రప్పించి అప్పుడు ర్యాపిడో రాలేదులే, ఓలా ఊబర్ ఉంది. పైనుంచి ఎవరైతే ఓలా ఊబర్ వాళ్ళు ఉన్నారో 2 సార్లు వాళ్ళతో జాయింట్ మీటింగ్లు వేయించారు. వీళ్ళు కార్మికులు కాదు, ఎంప్లాయీస్ కాదు, పార్ట్నర్స్, వన్ ఆఫ్ ది పార్ట్నర్స్ ఓలా ఊబర్లో పార్ట్నర్స్. వీళ్ళు కార్మికులు కాదు అని చెప్పేసి వాళ్ళు తేల్చి చెప్పేశారు. తేల్చి చెప్పడం కాకుండా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్, వీళ్ళు పార్ట్నర్స్ అని చెప్పడానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయంటే, ర్యాపిడో ఓలాలో 30 పేజీలు, ఊబర్లో 30 పేజీలు. అంటే మనకు తెలియకుండా అందులో లాగిన్ అయ్యామంటే వాళ్ళకి బానిసలుగా బతుకుతాము అని వాళ్ళు లాగిన్ అయినట్టే ఇన్ని టర్మ్స్ అండ్ కండిషన్ 30 పేజీలు. ఓలా ఊబర్లో 30 పేజీలతో మనం లాగిన్ అయిపోతున్నాం. వాళ్ళకి అన్ని రైట్స్ వాళ్ళకి ఇచ్చేసి మనం అందులో లాగిన్ అవుతున్నాం. మనం అందులో లాగిన్ అయ్యామంటే వాళ్ళకి అన్ని రైట్స్ వాళ్ళకి ఇచ్చేసినట్లే. అయితే అక్కడ లేబర్ కమిషనర్ కూడా మొత్తం ఇవన్నీ చదివేసి మీరు లేబర్ కాదు, ఇందులో వన్ ఆఫ్ ది పార్ట్నర్స్ అని చెప్తున్నారు. ఓకే, పార్ట్నర్స్ అని చెప్పారు. ఇప్పుడు పార్ట్నర్స్ అని చెప్పేసి ఓలా ఊబర్ ర్యాపిడో అంటే ఇప్పుడు వచ్చేది. ఇప్పుడు ఓలా ఊబర్ ర్యాపిడోలో మనకి ఏదైనా ఒక రేటు తగ్గించినా, లేదంటే ఏదైనా కిలోమీటర్ రేట్లు తగ్గించినా సరే, లేదంటే యాప్లో సమస్యలు వచ్చినా, మరి పార్ట్నర్స్మే కదా, మనతో ఏమైనా సంభాషణ జరుగుతుందా, ముందుగా మనకి ఏమైనా ఇంటిమేట్ వస్తుందా? ఏం రావట్లేదే. మరి పార్ట్నర్స్ అంటున్నారు, మరి మన పార్ట్నర్షిప్ ఎక్కడుంది? లేదంటే వాడికి వచ్చిన కమిషన్లో మొన్నటి వరకు 30% కమిషన్ తీసుకునేవాడు. కమిషన్ ఏమైనా 50-50 మనం తీసుకుంటున్నామా? ఆడు 15% కమిషన్ తీసుకుని మనం 15% తీసుకుంటున్నామా? లేదే. మరి ఏ విధంగా మన పార్ట్నర్స్ ఏ విధంగా అయ్యాం మనం? అదే పార్ట్నర్షిప్ అంటే మరి ఏంటి? పెట్టుబడి మంది, కార్లు మనవి, కష్టం మంది, డీజిల్ మంది, రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే ఎదుటి సమాధానం చెప్పుకునే బాధ్యత మంది, యాక్సిడెంట్కి అయ్యే ఖర్చు మంది, ఇవన్నీ మనవే. మరి పార్ట్నర్షిప్ కదా. మరి కారు యాక్సిడెంట్ అయ్యేటప్పుడు మన కారు మీద వచ్చే ఇన్కమ్ ఆడు తీసుకునేటప్పుడు, కారుకి యాక్సిడెంట్ అయ్యేటప్పుడు కూడా భరించవలసింది ఎవరు? పెట్రోల్ కూడా 50-50 చేసుకోవాలి, వచ్చిన ఆదాయాన్ని 50-50 చేయాలి. మరి ఏ విధంగా పార్ట్నర్స్ అయ్యాం? మరి ఆ రోజు లేబర్ కమిషనర్ గారు మీటింగ్ పెడితే మాత్రం వాళ్ళకి 30 పేజీలు, వీళ్ళకి 30 పేజీలు తెచ్చి వీళ్ళు డ్రైవర్లు కాదు, పార్ట్నర్స్, వన్ ఆఫ్ ది పార్ట్నర్స్ ఓలా ఊబర్లో వీళ్ళు పార్ట్నర్స్, వీళ్ళు సమాన హక్కు, మాతో సమాన హక్కు ఉందని చెప్పేసి వాళ్ళు తేల్చి చెప్పేసి చేతులు ఎత్తేసారు. ఈరోజు మన ఫస్ట్ ఏజెండాలు మనకున్న పాయింట్లో మనకి అప్పటికి ఇప్పటికీ మనల్ని ఒక కార్మికులుగా గుర్తించి మనకి ఈఎస్ఐ పిఎఫ్ కల్పించాలని చెప్పేసి అడుగుతున్నాం. మరి ఏదేమైనా సరే 10 మంది 20 మంది